మంత్రి వాసంశెట్టి సుభాష్ తన భూమిని ఆక్రమించుకుంటానని చెప్పి కృష్ణా జిల్లా గొల్లపాలెంకు చెందినటువంటి రంగబాబు అనే వ్యక్తి విజయవాడ ప్రెస్ క్లబ్ వచ్చారు. ప్రెస్ క్లబ్ వచ్చి తన ఆవేదనతో కూడా ఇక్కడ చెప్పుకున్న పరిస్థితి. మనతో పాటు రంగబాబు ఉన్నారు. అడుగుదాం ఒకసారి. ఏంటి అసలు గొడవ ఏంటి? అంత మంత్రి స్థాయిలో ఉండి మీ భూమిని ఎందుకని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు? ఏం జరిగింది? నా పేరు రంగబాబు అండి. మాది కృష్ణా జిల్లా కుర్తూరు మండలం చెన్నగోలపాలెం గ్రామం. అది పెడన కాన్స్టిట్యున్సీ అండి. మాకు మా 4 ఫాదర్ నుంచి 36 ఎకరాల భూమి ఉంది. పట్టాదార పాస్బుక్లు అడంగలు 1B అని మా పేర్లో ఉన్నాయి. చాలా అన్యాయంగా ఏ స్టేట్లో జరిగిన విధంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతుందండి. ఇప్పుడు అడంగలు మా పేరు, పాస్బుక్ మా పేరు ఉన్నప్పుడు మేమే రిజిస్టర్ చేయాలి. అలా కాకుండా ఆటోమేటిషన్ విధానం ఉపయోగించుకుని ఒక కరప్షన్ అధికారులని, నసాపురం సబ్ రిజిస్టర్ని, ఉండి సబ్ రిజిస్టర్ని, ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక నెలలో 4 అధికారులు సస్పెండ్ అయ్యారండి. వాళ్ళకి ఏం అక్కలు డబ్బు ఇస్తే ఎకరానికి 1,00,000 2 లక్షలు తీసుకున్నారు, ఇష్టం వచ్చిన చేసేస్తున్నారు. అలా ఆ విధంగా ఈ కరప్షన్ అధికారులు పట్టుకుని నా భూమిని మొత్తం 36 ఎకరాల భూమిపై ఒక అక్రమ డాక్యుమెంట్ పెట్టుకుని మొత్తం రికార్డు మార్చేయాలని చూశారు. ముందు మొగల్తూరులో పెడితే అక్కడ అతన్ని సస్పెండ్ చేయించాం. ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉండి నరసవరం పెట్టారండి. దీనికి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అయ్యి అంబేద్కర్ గారు ప్రోద్బలంతో ఈ అంబేద్కర్ గారు ఈ సుభాష్ గారు ఇద్దరు సాయంత్రం అయితే ఇద్దరు కలుస్తారట. సిట్టింగ్ వేసుకుని ఎవడాస్తులు కన్నాల ఇలా ఈ రకంగా వీళ్ళు సిట్టింగ్లు వేసుకుని వీళ్ళిద్దరూ ఈ స్నేహంతో ఈ అక్రమాలకి పాల్పడుతున్నారండి. నేను సీఎం గారిని కలవడానికి వెళ్ళి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ సుభాష్ గారు కూడా అక్కడే ఉన్నారు. సుభాష్ గారు సీఎం గారికి అర్జీ ఇస్తూ ఉంటే సుభాష్ గారు నా దగ్గరికి వచ్చి, ఎందుకు సార్ మీరు ఫార్చ్యూన్ లాడ్జీ హోటల్కి వచ్చేయండి అని చెప్పి నన్ను అక్కడ తీసుకెళ్ళి, ఒక 4 months 5 months బ్యాక్ అవుతుందండి, నన్ను అక్కడికి తీసుకెళ్ళి నాకు మాయ మాటలు చెప్పి, అప్పటిదాకా సుభాష్ గారు ఎంటర్ అయ్యారు, సుభాష్ గారు నా భూమి రాయించుకుంటున్నా నాకు క్లారిటీ లేదండి, నాకు తెలియదు. సీఎం గారు అర్జీస్తున్నా ఈయన భయపడి ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఆగిపోద్దో అని భయపడి నన్ను తీసుకెళ్ళి మాయ మాటలు చెప్పాడు. ఆ తర్వాత లోకేష్ గారు ఆత్మగారు చర్చి ఓపెనింగ్ వచ్చారు. అక్కడికి నేను అర్జీ ఇస్తూ ఉంటే అక్కడికి ఒక అతను పెద్ద అప్పుడే సుభాష్ గారికి ఈ సుభాష్ గారు నాయనకే మనిషిని పెట్టాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానా, ఈడు ఏం చేస్తున్నాడా, ఏంటి ఎవరిని కలుస్తున్నాడా, కలిస్తే వాళ్ళని మేనేజ్ చేయడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, నా భూమిని ఏ రకంగా కాజీ చూస్తున్నాను. ఆత్మకూరు లోకేష్ గారు అర్జీ ఇచ్చాను నేను. అట్లా కాదండి, అంటే మీ భూమి మొత్తం ఎంత ఉంది, ఆ భూమికి ఎట్లా అంటే మీకు పూర్వాజ్యోతి నుంచి వచ్చిందా, లేకపోతే మీరు మీ నాన్నగారు లేకపోతే మీ హయాంలో కొనుక్కున్న భూమా? ఎందుకని మీ భూమి మీద ఆయన కన్నేశారు అనుకోవాలి? అంటే ఆయనకి మీకు ఏమైనా గతంలో ఏమైనా ఉందా? ఆయన ఎవరో మాకు తెలియదండి. 1941లో మా తాతగారు కొనడం జరిగింది. పక్క రికార్డు ఉంది మాకు, 1941 రికార్డు ఉందండి. ఆయన ఎవరి దగ్గర నుంచి కొన్నారు? అసలు ఆయన ఎవరి దగ్గర నుంచి కొన్నాడో తెలియదండి. అసలు అసలు నా పేరున పాస్బుక్ ఉండగా ఆయన ఎలా రికార్డు చేయించుకుంటాడండి? అసలు ఎవరు అతను అసలు? అంటే అప్పుడు ఈ 1941లో కొన్న భూమికి అప్పటి నుంచి లింక్ డాక్యుమెంట్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయా? పక్కాగా అడంగులు అన్నింటిలో 1Bలు అన్నింటిలో మీ పేరు ఉందా? ఈ 1Bలో ఉన్న పేరుని మేము వెళ్ళి సంతకం పెట్టకుండా, మేము వెళ్ళి రిజిస్టర్ చేయకుండా ఈ ఆటోమేటేషన్ అనే విధానం ఉపయోగించుకుని రెవెన్యూ మినిస్టర్ పిఎస్ నాగేశ్వరరావు గారు ప్రోద్బలంతో, నాగేశ్వరరావు గారు ఇందులో ఉన్నారండి, రెవెన్యూ మినిస్టర్ పిఎస్ నాగేశ్వరరావు గారు, ఆయన, ఈ వాసనెల్లి సుభాష్ గారు, చాలామంది ఉన్నారు సెక్రటరీలో, వీళ్ళందరూ ప్రోద్బలంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి నాంది పలికారండి. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది? మీకు ఎప్పుడు తెలిసింది? ఎట్లానే నేను మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక లేఖరు మాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడండి. అతనికి ఈ డాక్యుమెంట్ పెట్టమని వెళ్ళారు. అతను మాకు వెంటనే, మాకు ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మాకు తెలియదండి. లేకపోతే అప్పటి నుంచి మేము ఫైట్ చేస్తాం, యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఏంటి అక్రమంగా ఏ విధంగా ఎలా చేస్తారు? మా పేరు పాస్బుక్ ఉండగా, అడంగలు ఉండగా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే సుభాష్ గారి పేరు బయటపడింది. అప్పుడు సుభాష్ గారు నేను ఒకటే అడుగుతున్నాను, ఆస్తులు కొనుక్కోవాలి కానీ ఇలా కబ్జాలు చేస్తే ఎందుకు ఆ 36 ఎకరాల మీదే మంత్రి సుభాష్కి కన్ను పట్టడం ఎందుకని అంత? సార్ మేమేం చేయలేము సార్, మేము ఫైట్ చేయలేం. అక్కడ ఆర్థికంగా మేము కానీ, అంగబలం కానీ, జనబలం కూడా తక్కువ. మేము ఊర్లో ఆస్తులు ఎక్కువ. మా భూమిని మేమేమీ చేయలేం అనే కారణం చేత మా భూమిని కాజేయడానికి ఈ అధికారులతో కుమ్మకి సుభాష్ గారు చేస్తున్న పనులు ఇవి. ఈ సుభాష్ గారి గురించి లోకేష్ గారికి కూడా డైరెక్ట్గా చెప్పాను నేను. లోకేష్ గారికి కలిసినప్పుడు కూడా చెప్పాను. లోకేష్ గారు స్పందించి న్యాయం చేస్తానమని చెప్పారు. అందువల్ల ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ లాగినాయండి. ఇప్పుడు నేను కాముగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టి ఆ డాక్యుమెంట్ స్కాన్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాను. స్కాన్ అయిన మరొకసారి మొత్తం రికార్డు మా పొలంతో పోయినట్టే అండి. కూలి పని చేసి పరిస్థితి వచ్చేస్తాం పిల్లలతో. మేము ఇంత అన్యాయం ఏ స్టేట్లో జరగదండి.
పట్టదార పాస్బుక్లో భూములు, అడంగంలో ఉన్న భూములు బ్యాంకులోనే ఉన్నాయండి. ఓఎన్జీసీకి లీజుకి ఇచ్చిన భూములు. మీ ప్రమేయం లేకుండా, మీ ఆధార్ లేకుండా, అవేమీ లేకుండా ఎట్లా సాధ్యం? సార్ మన స్టేట్లో ఉండి సబ్ స్టాప్స్ ఉందండి. అక్కడ తాజ్మహల్ చేసామని చేసేస్తారు వాళ్ళు, చార్మినార్ చేసామని చేసేస్తారు. వాళ్ళకి రికార్డు అక్కలే. అడంగల్లో ఉన్న భూములు, పాస్బుక్లు ఉన్న భూముల్ని వాళ్ళు చేసే రికార్డు ఆటోమేటేషన్ విధానం ఉపయోగించి రికార్డు మార్చేస్తున్నారంటే అసలు మనం ఏ వ్యవస్థలో బతున్నాం సార్? ఇంకేందుకు సార్ పాస్బుక్లు? ఎందుకు ప్రభుత్వం పాస్బుక్లు జారీ చేస్తుంది? దేనికి పాస్బుక్లు? ఇంకా ఇష్టం వచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. వీళ్ళు కేవలం అధికారం బలం ఉపయోగించి మొత్తం నా భూమిని మొత్తం దోచేస్తున్నారండి. మేము ఎవరికి అగ్రిమెంట్ రాయలే, మేము ఎవరికి సంతకాలు పెట్టలే. సరే ఇగో ప్రతి పాస్బుక్ ఇదిగోండి, పట్టదారు పాస్బుక్లు కానీ, అడంగలు కానీ మీకు అన్నీ చూపించాను నేను. సరే నేను పెట్టిన అర్జీలు సార్ ఇవి. నేను సుమారు కొన్ని వేల అర్జీలు ఇచ్చి ఉంచుంటాను సార్. నేను లాయర్ని పెట్టుకుంటే లాయర్ని కూడా మేనేజ్ చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నారు సుభాష్ గారు. ఇప్పుడు మీకు అసలు ఈజీ మనీ సార్ అతనికి. ఆయన వ్యక్తిత్వం అటువంటిదేమో నాకు తెలియదు. అంతే సార్, అంతే. నేను పోరాడలేను, ఓకే, నేను ఒక్కరినే చేయగలను. నన్ను చంపేస్తే నేను ఒకరిని లేకపోతే మొత్తం ఆస్తిని దోచేయచ్చు. ఒకే కారణంతో సుభాష్ గారు చేస్తున్న పనులు ఇవి. సుభాష్ గారికి నేను ఒకటి చెప్తుంది, మంత్రి అయిన తర్వాత అండి, మంత్రి అయిన తర్వాత కొంతమంది రౌడీ షీటర్లో పాలకొల్లు గ్రామానికి చెందిన బోనం గణేష్ ఈ మధ్యన మర్డర్ చేశాడు అతను. వాళ్ళ అనుచరులు ఒక 20 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ ఇతని అనుచరులు. ఎవరు? వాసుదేవ్ సుభాష్ గారు మనుషులు వాళ్ళు. ఈ సుభాష్ గారు ఈ రౌడీ షీట్ని వెనకేసుకుని చేస్తున్న పనులు అండి ఇవి. మీకు ఎప్పుడన్నా ఇట్లా ఫోన్ కాల్స్ కానీ, బెదిరింపు కాల్స్ కానీ రావటం లేదు? ఏదన్నా బెదిరించడం అట్లాంటి ఏమైనా జరిగిందా? ఫోన్ చాలా వచ్చినాయి. నన్ను చంపేస్తాను బెదిరించడం, అసలు నేను విజయవాడలో నన్ను బెదిరడం, నా మీద పాయిజన్ చేయడం, నేను తిరిగి కారులో నాకు ఫాలో అవ్వటం, నేనున్న రూముకి రావటం, ఇలా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాను. స్టిల్ మనం మాట్లాడుతుండగా వాళ్ళ కారు వెళ్ళింది చూసారు, నెంబర్ ప్లేట్ కారు వాళ్ళదండి. కారులో 10 మంది ఉన్నారు. వాళ్ళ మనుషులు అంతా రౌడీ షీటర్లే. మనం ఇక్కడ ప్రెస్ మీట్ ఆడుతుండగా వెళ్ళింది, మీరు చూసారు లేదు తెలియదు కానీ నేను మీ ప్రెస్ మీట్ ఇస్తున్న అక్కడ కారు ఆగిలింది, వాళ్ళదే కారు. ఇంత అన్యాయంగా నా భూమిని కాజేయడానికి అనేక విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే అసలు నేను ఈ విషయంపై అతి తీవ్రంగా నేను ఫైట్ చేస్తానండి. రేపు అసెంబ్లీ సమావేశాల్లో 17వ తారీఖు నుంచి సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే వరకు, దీనిపై ఎంక్వైరీ చేసే వరకు, ఈ రిజిస్ట్రేషన్ ఆగే వరకు కూడా నా ప్రయాణం ఆగదు. నా కుటుంబ సభ్యులతో నా పిల్లలతో నేను సీఎం గారికి, లోకేష్ గారికి సీఎం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఆయనతో మాట్లాడడానికి నేను ప్రజాదర్బార్లో అర్జీలు ఇచ్చానండి. ఆయనతో మాట్లాడడం నాకు నాకు అనుకూలంగా లేదు, కుదరలేదు. జనంలో లోకేష్ గారికి అయితే చెప్పాను, సార్ ఇది పరిస్థితి ఇలా జరుగుతుందని చెప్పాను. లోకేష్ గారు కూడా స్పందించి నా నెంబర్ తీసుకున్నారు. లోకేష్ గారు ఆ ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ ఓటి వరప్రసాద్ గారికి అదేదో చూడమని చెప్పారు. అప్పటి నుంచి భయపడి ఆగారు వాళ్ళు. వాళ్ళ దృష్టికి వెళ్ళదు, ఇతను తీసుకెళ్ళలేడు, ఇతను వెనకాల ఎవరు లేరు, వెనకాల ఎవరు, ఇతను ఏం చేయలేడు. సార్ దయచేసి నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, సీఎం గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా వాస్తవాలు గమనించి నిర్ణయాలు తీసుకుని ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఆపండి ప్లీజ్. పిల్లలతో ఉన్నాం మేము, మా కుటుంబ సభ్యులంతా కూడా చాలా అన్యాయంగా అన్ని హక్కులు ఉన్న భూముల్ని కేవలం ప్రభుత్వ అధికార బలంతో, మినిస్టర్ అనే ఒక అధికార మతంతో చేస్తున్న పనులు ఇవి. దయచేసి ఈ ఒక్కసారి ఎంక్వైరీ ఇవ్వండి. వాస్తవం లేదంటే నన్ను శిక్షించండి. నన్ను మీ ఇష్టం, మీరేం చేసినా సరే నేను బాధ్యత వహిస్తాను. కంపల్సరీగా నైట్ 1 గంటకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను సార్. ఇది అర్ధరాత్రి 1 గంటకి రిజిస్ట్రేషన్ నా భూమిని. నేను ఇలా ఫైట్ చేస్తానని చెప్పి అలా పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. ఎప్పుడు స్కాన్ చేస్తారో తెలియదు. ఈ విధంగా చేస్తూ ఉంటే సామాన్యులు ఎలా బతకగలరు సార్? ఒకసారి ఆలోచించండి. నేను చివరంగా ఫైట్ చేస్తానండి. ఇంటికి వెళ్ళి నా పిల్లల్ని చూసి, నా కుటుంబం ఇంటికి వెళ్ళి 8 నెలలైంది సార్. ఇక్కడే విజయవాడలో తిరుగుతున్నాను. టోటల్గా 20 crores ఉంటుంది సార్. టోటల్గా 20 కోట్లు ఉంటుంది సార్. నేను మీడియా ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ సుభాష్ గారు అనుచరులు బోనం గణేష్, పాలకొల్లు రౌడీ షీటర్లు, కెల్లా సీను చాలామంది ఉన్నారు. వీళ్ళ అనుచరులు నన్ను చంపడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భూమి కోసం సుభాష్ గారే ఈ పని చేయిస్తున్నారు. కేవలం నన్ను చంపడానికి కారణం, వేరే కారణం లేదండి. నేను ఒక అడ్డు నా ఫ్యామిలీలో, నేనే పెద్ద కొడుకునండి నా కుటుంబానికి. నన్ను తీసేస్తే, నన్ను తొలగిస్తే ఈ భూమి అడ్డులు ఎవరు లేరు, తీసేసి లాక్కోవచ్చు అని చెప్పి ఒక కారణం నన్ను చంపడానికి చూస్తున్నారు. ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, దయచేసి నిజాలు వాస్తవాలు గమనించి నాకు న్యాయం చేయమండి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఆపండి.
ఈ రిజిస్ట్రేషన్ అయిందంటే ఇంక ఎథిక్స్ విలువ లేనట్టండి. ఈ భూమి కానీ రిజిస్ట్రేషన్ అయితే ఏదైనా దోచేస్తారు వాళ్ళు. అన్ని రకాల హక్కుల డాక్యుమెంట్లు ఉన్నాయి సార్ మాకు. ఓఎన్జీసీకి లీజుకి ఇచ్చి ఉన్నాం సార్. బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ప్రభుత్వ సంబంధించి అన్ని పత్రాలు మాకు ఉన్నాయి. అంటే ఎటువంటి పత్రం లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మార్చేసుకున్నారు? రెవెన్యూ మినిస్టర్ గారికి ఎన్నోసార్లు ప్రాధాయపడ్డాను, దయచేసి ఒక్కసారి ప్లీజ్ సార్ ఆ డాక్యుమెంట్ ఎంక్వైరీ చేసి ఆపించండి. అనగానే సత్యప్రసాద్ గారికి ఆపించండి. అనగానే సత్యప్రసాద్ పిఎస్కి నాగేశ్వర గారు ఏదేదో మాట్లాడతాడు ఆయన ఫోన్ చేసి. ఆయనకి ఎన్నోసార్లు నేను అర్జీ పెట్టుకున్నాను. వీళ్ళందరూ ప్రభుత్వంతోనే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారండి. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, సీఎం గారికి లోకేష్ గారికి తెలియకుండా జరుగుతున్న పనులు ఇవి. అతి త్వరలో డిప్యూటీ సీఎం గారి దృష్టిలో పెడతాం, మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం అండి. ఇది మొత్తంగా కృష్ణా జిల్లా గొల్లపాలెంకు చెందినటువంటి రంగబాబు చెప్తా ఉన్నారు. అటు మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన అనుచరులతో తను బెదిరిస్తున్నారు. తన ఆ పేరు మీద ఉన్నటువంటి 36 ఎకరాలను అక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి రంగబాబు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానితో మన RTV విజయవాడ నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు, మాది కృష్ణా జిల్లా కుర్తూరు మండలం చిన్నగొల్లపాలెం గ్రామం అండి. మాకు మా 4 ఫాదర్ నుంచి 36 ఎకరాల భూమి ఉంది. అడంగల్లో పట్టదార పాస్బుక్లు 1B అన్నీ మా పేర్లో ఉన్నాయండి. మేము ఎవరికి ఏ రిజిస్ట్రేషన్ చేయలేదు, అగ్రిమెంట్ కూడా చేయలేదు, తనఖాలు కూడా పెట్టలేదండి. ఈ భూమిని ప్రస్తుత మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు నా భూమిని అక్రమంగా మా సంతకాలు లేకుండా, మా ప్రమేయం లేకుండా, ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా ఆటో మ్యూటేషన్ అనే విధానం ఉపయోగించుకొని, ఎనీవేర్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని వెస్ట్ గోదావరి ఉండి మరియు నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో దొంగ దస్తావేజులు పెట్టారండి. నా 36 ఎకరాలపై సుమారు 30 కోట్ల ఆస్తిపై ఈ వాసంశెట్టి సుభాష్ గారు నన్ను పలుమార్లు బెదిరించారు. ఇప్పుడు నా భూమిని కాజేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నన్ను చంపడానికి పాలకొల్లుకు చెందిన రౌడీ షీటర్ భవనం గణేష్ వాళ్ళ అనుచరులతో నన్ను చంపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ వాసంశెట్టి సుభాష్ గారు. నేను ఈ సుభాష్ గారిపై ప్రభుత్వానికి అనేకసార్లు పలుమార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. నేను పెట్టిన అర్జీలన్నీ కూడా ఆ సంచిలో ఉన్నాయండి. అనేక అర్జీలు పెట్టాను నేను. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారు ఈ సుభాష్ గారికి ప్రోద్బలంతో ఈ అక్రమాల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఒకసారి మా సంతకాలు లేకుండా పట్టాదార పాస్బుక్ ఉన్న భూములపై ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు మీరు? ఆటో మ్యూటేషన్ విధానం ఇలా ఉపయోగించుకుంటారా? ఇంత అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయండి. లేని పక్షంలో నా కుటుంబంతో నేను అసెంబ్లీ గేటు ముందే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంత అన్యాయంగా ఏ ప్రభుత్వంలో, ఏ రాష్ట్రంలో కూడా అమలు విధంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. భూ యజమానులు లేకుండా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయంటే ఈ కరప్షన్ మంత్రి ఈ వాసంశెట్టి సుభాష్ గారిపై ఒకసారి ఎంక్వైరీ వేయండి. నా కుటుంబాన్ని నన్ను రక్షించని చెప్పి నేను మీ మీడియా ముఖంగా నేను పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని నేను కోరి ప్రార్థిస్తున్నాను. నేను సుమారు విజయవాడ వచ్చి 8 నెలలు అయిందండి. ఈ రిజిస్ట్రేషన్ ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రజా దర్బార్లో నేను లోకేష్ గారికి కంప్లైంట్ చేశాను, సీఎం గారికి కంప్లైంట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారికి ప్రజాభవన్లో కంప్లైంట్ చేశాను. ఎన్ని కంప్లైంట్ చేసినా సరే దీనికి పరిష్కారం దొరకట్లేదండి. ఇప్పుడు డాక్యుమెంట్లు అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లు కానీ స్కానింగ్ అయినాయంటే ఈ అడంగల్లో కానీ మొత్తం పట్టాదార పాస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయండి. నేను కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. నేను రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ కలిసి ఇవన్నీ చెప్తే అన్ని వాస్తవాలని చెప్పాను. దీనిపై ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ వేయరు. వాస్తవాలు ఏంటో తెలుసుకోరు. ఈ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయరు. ఇంత అన్యాయంగా నా భూమిని దోచేస్తున్నారు. దయచేసి నేను మీ మీడియా మిత్రులందరూ కూడా నాకు నా కుటుంబానికి న్యాయం చేయాలని నేను మీ ద్వారా నేను కోరుకుంటున్నానండి. ఏ క్షణమైనా సరే మా ప్రాణం పోవచ్చు. నేను నా కుటుంబ సభ్యులకి ఒకటే చెప్తున్నాను. నేను అన్ఫార్చునేట్లీ ఒకవేళ నేను మరణిస్తే, నా తల్లిదండ్రులకి నా తమ్ముళ్ళు కూడా చెప్తున్నాను, అన్ఫార్చునేట్లీ నేను మరణిస్తే కంపల్సరీగా పోస్ట్ మార్టం చేయించండి. ఎందుకంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. నేను కారులో పడుకున్నప్పుడు నా వెనకే ఫాలో అవుతూ వీళ్ళు నన్ను ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో స్లో పాయిజన్ అటువంటివి ఇచ్చి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు అనుమానంగా ఉంది. ఎట్టి పరిస్థితిలో నాకేదైనా అయితే ఎట్టి చెప్తున్నాను మీ మీడియా ముఖంగా
కంపల్సరీగా పోస్ట్ మార్టం చేయించమని చెప్పి నా తల్లిదండ్రులని కోరి ప్రార్థిస్తున్నాను. వాసుదేవ్ సుభాష్ గారు ఫార్చ్యూనర్ హోటల్లో నన్ను తీసుకెళ్ళారండి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను 10 ఎకరాల భూమి అడిగారు. నేను ఇవ్వనని చెప్పాను. అయితే అన్నీ కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆడియో కాల్ రికార్డులు కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం నన్ను చంపడానికి కూడా వెనకట్లేదండి. నేను ఒక్కనే మా కుటుంబంలో నేను ఈ విధంగా తిరిగి ఈ రిజిస్ట్రేషన్ ఆపుతున్నాను. నేను ఒక్కనే అడ్డు వాళ్ళకి. నన్ను తొలగిస్తే చాలు ఈ ఆస్తిని మొత్తం కాజేయడానికి చూస్తున్నారు. ఎప్పుడు నన్ను చంపేస్తారో తెలీదు. ఇదైతే వాస్తవం నమ్మండి. నా భూమిని చాలా అన్యాయంగా మా సంతకాలు లేకుండా, మా ప్రైమరీ లేకుండా అన్నీ 1B కానీ అడంగాలు కానీ పాస్బుక్లు అన్నీ మా పేర్లో ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్లో దీనికి ప్రధాన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారి ప్రోద్బలంతో నరసాపురం సబ్ రిజిస్టర్ జీవన్ బాబు గారు, అలాగే ఉండి సబ్ రిజిస్టర్ గారు ఇద్దరు కలిపి చేస్తున్న పనులు. పార్టీ లేకుండా, భూ యాజమాన్యం లేకుండా, అసలు పాస్బుక్ ఓనర్ లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? దీని వెనక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు అంబేద్కర్ ప్రోద్బలం ఈ అక్రమాలు జరుగుతున్నాయి. రెవెన్యూ మినిస్టర్ పిఎస్ నాగేశ్వర గారిని నేను అడుగుతుంటే ఆయన చాలా హాస్యాస్పదంగా సమాధానం ఇస్తున్నారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ క్యాన్సిల్ చేయించుకోవచ్చులేమో అని చెప్పేసి మాకు బదిలిస్తున్నారు. ఈ విధంగా దోచేస్తూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎలా బతకాలి? ఈరోజు నాకా వచ్చే రేపు పబ్లిక్ ఒకసారి మీరందరూ ఆలోచించండి. ఈ వాసంశెట్టి సుభాష్ గారు మినిస్టర్ మనకు అవసరమా? కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అండి, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఏ క్షణమైన స్కానింగ్ అయితే వెంటనే డాక్యుమెంట్ మొత్తం రద్దు మారిపోతాయి. మా పేర్లు ఉండవు. ఇంకా ఈ పాస్బుక్లు ఉన్నా లేకపోయినా ఒకటి వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి. ఈ వాసంశెట్టి సుభాష్ గారు ఎవరి పేరైతే ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు మొత్తం అడంగలు మారిపోతాయండి. నా కుటుంబం, నేను, నా పిల్లలు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. చావాలో బతకలో అర్థం కాని పరిస్థితులు. నేను వచ్చి 8 నెలలు నేను ఎక్కడికి వచ్చినాను. ఇలాగే తిరుగుతున్నా ఇక్కడ. నన్ను ఎప్పుడు ఏ క్షణమైనా చంపేస్తారండి. ఆ సుభాష్ గారు ఎవరో మాకు తెలియదండి. సుభాష్ గారికి ఈస్ట్ గోదావరి, మాది కృష్ణా జిల్లా చెనగోలపాలెం గ్రామం, మాది పెడన కాన్స్టిట్యున్సీ. మా భూములపై ఇతను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్. ఇతను వృత్తి అయితే అనుకుంటా. ఇతనికి ఒక గ్యాంగ్ ఉందండి, పాలకొల్లుకు చెందిన ఒక గ్యాంగ్. మొన్న ఈ రీసెంట్గా మర్డర్ చేశారు వాళ్ళు, బోనం గణేష్ అనే గ్యాంగ్. పాలకొల్లు ఇదే ల్యాండ్ విషయంలో ఒక జేడీ జాయింట్ డైరెక్టర్ ప్రాపర్టీని ఆక్రమించి వీళ్ళు ఈ బోనం గణేష్ వాసంశెట్టి సుభాష్ గారు అనుచరులు పాలకొల్లు వీరవాసం అనే ఊళ్ళో ఒక ల్యాండ్ ఆక్రమించి అతన్ని చంపేయడం జరిగింది. వీళ్ళే పాలకొల్లు బోనం గణేష్ వీళ్ళందరూ ఇప్పుడు ఈ మధ్యనే మర్డర్ చేసి వాళ్ళందరినీ సుభాష్ గారే బయట తీసుకొచ్చారు. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారు. నన్ను చంపడానికి ఇప్పుడే మీరు వచ్చే ముందు కారు ఇప్పుడే వెళ్ళింది బయటికి. నెంబర్ ప్లేట్ ఉండవు కార్లు. నెంబర్ ప్లేట్ లేకుండా నా కారు వెనకాల ఫాలో అవుతారు. నేను ఎక్కడ రూమ్ తీసుకుని అక్కడే వస్తారు. ఇదే పని వాళ్ళకి. నేనేం చేస్తున్నానో చూస్తారు. నేను చేసేదానికి ప్రతిదానికి అడ్డుపడతారు. మినిస్టర్ గారు ఒకటే అడుగుతున్నాను, సార్ దయచేసి భూములు కొనుక్కోండి, ఇలా కబ్జాలు చేయొద్దు. మేము మా జీవితాలు అంత మాత్రం మీలా కోట్లు సంపాదించిన ఇది కానీ మాకు లేదు. ఇంత అన్యాయంగా మా భూములు దోచేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. దీనిపై ఎట్టబోతు ఈ రిజిస్ట్రేషన్ రద్దు అయ్యే వరకు కూడా, ఈ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేసే వరకు కూడా నా కుటుంబంతో సోమవారం నుంచి నేను ఒక యుద్ధమే చేస్తాను. ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, దయచేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఆపండి. నిజ నిజాలు తెలుసుకుని ఎంక్వైరీ వేయండి. వాస్తవాలు గమనించండి ప్లీజ్. వెంటనే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నరసాపురంలో, ఉండిలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఒకసారి ఎంక్వైరీ వేయండి. వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. నన్ను నా కుటుంబాన్ని రక్షించని చెప్పి నేను మీ మీడియా ముఖంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. సీఎం గారికి నేను 2 సార్లు అర్జీ ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు కూడా నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. స్వయంగా తీసుకున్న తర్వాతే ఈ డాక్యుమెంట్లు కొంతకాలం ఆగినాయండి. 6 months నుంచి ఆగినాయంటే లోకేష్ గారికి అర్జీ ఇవ్వడం, ఆయన నా నెంబర్ తీసుకోవడం, ఆయన ఓజీ వరప్రసాద్ గారికి చెప్పడంతో కొంచెం భయపడి ఆగినని చెప్పి నాకు ఇదిగా ఉంది. ఏ క్షణం డాక్యుమెంట్ అయిపోతే తెలియదు. నన్ను మొబ్బెడుతున్నారు, అనేక రకాల ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, నేను చంపేస్తామని చెప్పి.